మీరు ఎక్కడో బయట ఉన్నారు, రాత్రి సమయం, ఇంటికి వెళ్ళాలి. మీ ఫోన్ బ్యాటరీ కేవలం 5% మాత్రమే ఉంది. కంగారుగా టాక్సీ బుక్ చేయడానికి ఒక యాప్ ఓపెన్ చేస్తారు. కానీ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఒక పెద్ద షాక్ తగులుతుంది. ఛార్జీలు రెట్టింపు ఉన్నాయి. బహుశా డిమాండ్ ఎక్కువగా ఉండి డ్రైవర్లు తక్కువగా ఉన్నారేమో. ఇదే సర్ప్రైజింగ్ అనుకుంటున్నారా? కానీ ఆలోచించడానికి మీకు ఎక్కువ సమయం లేదు. ఎందుకంటే మీ ఫోన్ బ్యాటరీ ఇప్పుడు 3% మాత్రమే ఉంది. ఇక చేసేదేం లేక ఆ డబుల్ ఛార్జ్కే క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఒకవేళ నేను మీతో అది సర్ప్రైజింగ్ కాదు అని చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫోన్లో బ్యాటరీ తక్కువగా ఉందని ఆ యాప్ కు తెలుసు. అందుకే అది మీకోసం ధరను పెంచింది. నమ్మలేకపోతున్నారా? 2023లో బెల్జియంకు చెందిన ఒక వార్తాపత్రిక ఒక అధ్యయనం చేసింది. వారు 2 ఫోన్లను తీసుకున్నారు. ఒక దానిలో బ్యాటరీ 84% ఉండగా రెండవ దాంట్లో కేవలం 12% మాత్రమే ఉంది. 2 ఫోన్లలో ఒకేసారి ఊబర్ యాప్ ఓపెన్ చేసి ఒక ప్రదేశం నుంచి టాక్సీని బుక్ చేయడానికి ప్రయత్నించారు. ఫలితాలు పోల్చి చూస్తే ఆశ్చర్యపోయారు. తక్కువ బ్యాటరీ ఉన్న 12% ఫోన్లో ఊబర్ ఎప్పుడూ ఎక్కువ ఛార్జీని చూపించింది. అయితే ఊబర్ ఆ ఆరోపణలను ఖండించింది. కానీ 2016లో ఊబర్ యొక్క హెడ్ ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ కిట్ చెన్ అనే వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో ఫోన్ బ్యాటరీ చనిపోతున్నప్పుడు ప్రజలు ఎక్కువ డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారని ఊబర్ కు తెలుసు అని స్వయంగా ఒప్పుకున్నారు. ఆ మోసం